నమస్కారం సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. శృంగారంలో హావభావాలు ఎంతవరకు అవసరం? శృంగారంలో హావభావాలు లేకపోతే లైంగిక జీవితం సాఫీగా ఉండదా? స్త్రీ పురుషులిద్దరిలో హావభావాలు ఒకే విధంగా ఉంటాయా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, దంపతుల్లో ముఖ్యంగా ఈ సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి? దంపతుల్లో తప్పకుండా సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలండి. నువ్వంటే నాకు ఇష్టం, నీ పొందు నాకు కావాలి అని అమ్మాయి నుంచి రావాలి, అబ్బాయి నుంచి రావాలి. నువ్వంటే నాకు ఇష్టం అనేది వాళ్ళ కళ్ళతో చెప్పాలి. అబ్బాయిని చూసి అమ్మాయికి, అమ్మాయిని చూసి అబ్బాయికి ఆ కళ్ళల్లో ఆ రొమాంటిక్ లుక్స్ కనబడాలి. వాళ్ళు ఉండాలండి. అలా ఉంటేనే వాళ్ళ దాంపత్యం మధురంగా ఉంటుంది. అంతేగాని ఏదో ఊరికి ఇద్దరు మనుషులు, ఇద్దరు స్నేహితులు పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటే ఏముంటుందండి? ఏముండదు. ఎప్పుడైనా సరే ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, లేదా దంపతులు కానివ్వండి, ఒకరి కోసం ఒకరు వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో తహతహ కావాలన్నమాట. ఏం చేయాలి, పక్కన కూర్చోగానే దగ్గరికి వెళ్ళి లాక్కోవడం, జస్ట్ కౌగిలించుకోవడం, హగ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం, అసలు చూసి ఎంత బాగున్నావు, ఎంత చక్కగా ఉన్నావు అంటుంటే ఆమెకి ఎక్కడ లేనింటి రొమాంటిక్ ఫీలింగ్ కలగనే కాదు, ఆ ఇంటిమసీ అనే దంపతుల మధ్య కావాలి. ఆ ఇంటిమసీ పెరుగుతుంది. అంచేత దంపతుల మధ్య తప్పకుండా ఒక రకమైనటువంటి సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. మనకేంటంటే నన్ను ముట్టుకోకు, నన్ను అంటుకోకు, ఏదో పడగదిలో అలా పడుకుని అయిపోవడం అన్నట్లుగా ఉంటారు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఇద్దరు చక్కగా చాలా ఆత్మీయంగా, చాలా దగ్గరగా, క్లోజ్గా, వెరీ క్లోజ్గా ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళ దాంపత్యం మధురాతి మధురంగా ఉంటుంది. డాక్టర్ గారు, ఎక్కువగా ఎటువంటి అమ్మాయి అంటే అబ్బాయి ఇష్టపడతాడు, అలాగే ఎటువంటి అబ్బాయి అయితే అమ్మాయి ఇష్టపడుతుందో చెప్తారా? అబ్బాయి అంటే అమ్మాయిలకి సాధారణంగా అండి వాళ్ళు చురుకుదనం, ఫస్ట్ చూసే చురుకుదనం. తర్వాత రెండోది తెలివితేటలు. ఏ విషయం సరే తెలివితేటలుగా వాళ్ళు చెప్పే మా సమాధానంలో కానీ, చేసే పనిలో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ ఒక ఇంటెలిజెన్స్ కనబడాలి, చురుకుదనం కనబడాలి, తెలివితేటలు కనబడాలి. అంతకంటే ముఖ్యంగా ఇండివిడ్యువాలిటీ. తాను నేను చేయలేను, వాడెవడో కావాలి, వాడి సహాయం కావాలి, వీడి సహాయం కావాలి అంటుంటే వీడికి వ్యక్తిత్వం లేదనిపిస్తుంది. అంచేత వ్యక్తిత్వం, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కోరుకుంటున్నమాట. తన కాళ్ళ మీద తను నిలబడి తాను చేయగలనన్నట్టు చూపించాలి. ఎందుకంటే వాడెవడో మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, లేకపోతే ఎవరో చెయ్యాలి, వాళ్ళు ఎవరో కావాలనుకుంటే నాకు వీడేం చేసేస్తాడు, వేస్ట్ ఫెలో అనుకుంటుంది. అలాంటి వాళ్ళని ఏ ఆడపిల్ల ఇష్టపడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా వీడేంటి నా మొగుడు, వీడా నా మొగుడు అనుకుంటుంది. అంచేత ఆడపిల్ల ఇష్టపడాలంటే వాళ్ళు చురుకుదనం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ఇండివిడ్యువాలిటీ కావాలి. దానిలో పనిని చాకచక్యంగా చేసే మగవాడై ఉండాలి. చాకచక్యంగా ఒకవేళ అమ్మ మాట వినేవాడైనా, తండ్రి మాట వినేవాడైనా సరే చక్కగా ఒక పద్ధతి ప్రకారం దాన్ని చేయగలిగి ఉండాలి. కానీ నా అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి అంటే మాత్రం కుదరదు. అది ఆ మగవాడి ఆడపిల్ల ఎక్స్పెక్టేషన్. ఇక మగపిల్లాడితే అమ్మాయిని కళ్ళల్లో గ్లిటరింగ్ ఐస్, ఆ కళ్ళు చూస్తుంటే అబ్బా ఎంత బాగున్నాయి కళ్ళు, కమలాలు, మంచులో వేసిన కమలాలు ఎంత బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ముత్యం, మంచుతో కలిగిన ముత్యం ఎలా ఉంటుందో ఆ కళ్ళు అలా ఉంటే ఆ ఎక్కలేని ఒక గ్లో చూస్తున్న, కళ్ళల్లో గ్లో, బుగ్గల్లో గ్లో, ముఖంలో ఒక గ్లో కావాలని కోరుకుంటారు. అక్కడ అమ్మాయిలో ఒక చురుకుదనాన్ని కూడా చూస్తాడు పిల్లవాడు. చురుకుదనం కంటే మించి కళ్ళల్లో గ్లో చూస్తాడు, కళ్ళల్లో ఒక ఆనందం చూస్తాడు. కళ్ళు మాట్లాడాలి. కళ్ళు మాట్లాడమే కాదు, అమ్మాయిలో ఒక రకమైన భర్త ఎళ్ళ క్రేజీగా వ్యవహరించడం. నువ్వంటే నాకు ఇష్టం అని ఆమె నుంచి ఎక్స్ప్రెషన్ రావాలి. అబ్బాయిని ఎక్కడ రొమాంటిక్ టచ్ ఇవ్వాలన్నమాట. అమ్మాయి అని అంటుంటుంది, అని అంటుంది అనేటికల్లా ఆ విషయంలో ఎప్పుడైతే ఆమె ఆ హస్బెండ్ని తనవాడిగా తీసుకుంటుందో అలాంటి ఆడపిల్లని మగవాడు పరిచేస్తాడు. అంతేగాని ఏదో మడికట్టు కూర్చుని ఇలా తలంచు కూర్చుని ఇలాంటి ఆడపిల్ల మగపిల్లడు ఇష్టపడ్డు. ట్రెడిషనల్గా ఉన్నప్పుడు కూడా తను ఒక రకంగా అతని మీద కన్సర్న్ అని చూపించాలి, తెలివితేటలు ఉండాలి, కళ్ళు బాగుండాలి, ముఖంలో ఒక గ్లో ఉండాలి. నల్లగా ఉండొచ్చు,
లేదా మొహంలో అంత పెద్ద అందం లేకపోవచ్చు. అందం లేకపోయినా సరే, నల్లగా ఉన్నా సరే, మనిషి ఎప్పుడైతే చురుకు మనిషిలో కళ్ళల్లో ఒక మెరుపు చూపిస్తుందో ఆ మెరుపు ఈ మనసుని ఆకట్టుకుంటుంది. డాక్టర్ గారు, దంపతుల మధ్య ముద్దులు కౌగిలింతలు ఉంటూ ఉంటాయి. వీటి రెండిట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ కౌగిలింతకండి. హగ్గింగ్, ముద్దు పెట్టడానికి ముందు దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటే ఆ హగ్గింగ్ వాళ్ళకి చక్కని ఆ వెచ్చదనం వాళ్ళ నిలిచిన మనుషులు వెంటనే బ్రెయిన్లోంచి ఆక్సిటోసిన్ అనేది కెమికల్ రిలీజ్ అయిపోయి వాళ్ళని ఇంకా దగ్గరిస్తుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది ఏంటంటే మనుషుల్ని మేక్ ఇట్ క్లోజ్ అండ్ క్లోజర్ చాలా చేస్తున్నమాట. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ హగ్గింగ్. నెక్స్ట్ ముద్దు. కౌగిలింత, ముద్దు ఒకదానంటే ఒకటి రావాలి. తర్వాత తీసుకుని జస్ట్ ఆ ముద్దు డైరెక్ట్గా బొగ్గు ముద్దు పెట్టచ్చు, లేకపోతే అని అనొచ్చు. అంచేత కౌగిలింత, ముద్దు రెండిట్లకి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ కౌగిలింత, సెకండ్. ఎందుకంటే ముద్దు వెంటనే పెట్టలేరు పిచ్చోట. ఇద్దరు దగ్గర చెయ్యి, లేకపోతే పక్కన ఉన్నప్పుడు చెయ్యిల దగ్గరికి చెయ్యిలా తీసుకోవడం, చెయ్యిలా అంటున్నాం, వేళ్ళు ఇలా అంటున్నాం, ఇలా అంటున్నాం, ఇవన్నీ కూడా స్పర్శ. మనిషికి దగ్గర చేసేది అంటే దంపతుల మధ్య స్పర్శ. స్పర్శ మనసుల్ని మరీ మనిషిని దగ్గర చేస్తే ఇంటిమసీని పెంచుతుంది. ఇష్టపడ్డ వాళ్ళతో మరింత దగ్గరే టచ్ చేశారనుకోండి, ఆ టచ్తో ఒళ్ళు పులకరిస్తుంది. ఆ పులకరింతలో ఎక్కడలేనిటి మధురమైన అనుభూతి కలుగుతుందన్నమాట. అలా ఉంటే వాళ్ళు చక్కగా దగ్గరగా ఉంటారు. అంటే వీటిని దంపతులు ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలండి. అంతేగాని ఎప్పుడు పడగదిగా పరిమితం. పడగదిలో వేరే విషయం, పడగదిలో వాళ్ళ సామ్రాజ్యం ఏమైనా చేయొచ్చు. పడగదిలోనే కాకుండా తక్కిన టైంలో కూడా, తక్కిన సమయాల్లో కూడా ఇద్దరు ఎప్పుడైతే దగ్గర ఉంటారో అది ఎప్పుడు. అంచేత రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కేవలం పడగదికి పరిమితం కాదు, అది గుర్తుంచుకోవాలి. రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది 24 గంటలు కావాల్సిందే. ఆఫీస్కి వెళ్తుంటాడు, ఆఫీస్కి వెళ్తే మామిడి బై అంటాడు, బై కాదు, వచ్చి ఒకసారి వెళ్తున్నాను అనాలి. ఆ టచ్ ఆమె తిరుగు చెరుకు ఉంటుంది. జస్ట్ ఒకసారి ఆ వెళుతూ లేచి ఓకే ఏది అని ముద్దు కూడా పెట్టేసి వాడు ఆఫీస్కి వెళ్ళి తిరుగు వచ్చేదాకా ఆమె మూడంతా అలాగే ఉంటుంది. ఉండాలి. ఎవరికైతే అలా ఉంటుందో వాళ్ళ దాంపత్య జీవితం చాలా మధురంగా ఉంటుంది. దాంపత్య జీవితం ఎప్పుడు మధురాతి మధురంగా ఉండాలి, నిత్య నూతనంగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. ఉండాలంటే ఎప్పుడు ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్, ఇంటిమసీ. ఆ ఇంటిమసీని నా మనసులో అంటే నాకు చాలా ఇష్టం. అదే సరిపోయిన మా డైలాగులకు పనికిరావు. ఆ డైలాగులు యాక్షన్లో కావాలి, యాక్షన్లో చూపించాలి. నువ్వంటే నాకు ఇష్టం, యాక్షన్లో ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఇదిగా ఉంటుందన్నమాట. ఆ చెప్పేస్తుంది. ఆ యాక్షన్లో కేవలం నటన ఉందా, నిజం ఉందా అని తెలిసిపోతుంది. ఆ నటన కాకుండా నిజం అనేది ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి దగ్గర చేస్తుంది. డాక్టర్ గారు, కొందరి దంపతుల మధ్య కామం శృతిమించిపోతూ ఉంటుంది. గోళ్లతో గిచ్చేయడం, గట్టిగా కౌగిలించుకోవడం చేస్తూ ఉంటారు. ఇవి శృంగారాన్ని పెంచుతాయా, తగ్గిస్తాయా? అంటే సెక్స్లో ఇద్దరికి మంచి మూడుగా ఉందనుకోండి, అప్పుడు గిచ్చితే ఆ గిచ్చింది కూడా బాగానే ఉంటుంది, మధురంగానే ఉంటుంది. మరీ ఓవర్గా రక్తం కారెడ్డి గిచ్చడం కాదు, కానీ ఇలా గిచ్చితే ఇంకా మూడు పెంచుతుంది. సెక్స్లో ఆ టైంలో మామూలు టైంలో గిచ్చితే అబ్బాయి ఏం గిచ్చావు, నిప్పుడుతుంది తెలీదా అంటాడు. అదే సెక్స్లో పాల్గొన్న ఇద్దరు మూడు గిచ్చితే మాత్రం అది కూడా కొరికే. అందుకనే స్త్రీలకి పడుకునే సెక్స్ పరుగుడు బొగ్గులు కొరికినా, పెదాలను కొరికినా సరే ఆ టైంలో ఒకసారి ఆ చిన్న కొరుకుడు, చిన్నపాటి కొరికిన దానికి 3 ఎలివేట్ అయిపోతుంది. అంచేత గిచ్చడం, కొరకడం అనేది శృంగారంలో 3ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడు కొరకాలి, ఎంత కొరకాలి, ఎంత స్థాయిలో కొరకాలి, ఎంత మేర కొరకాలి అని మాత్రం అది తెలిసి ఉండాలి. డాక్టర్ గారు ముందుగా ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను ఇంకా కన్యనే. అందమైన అబ్బాయిని చూస్తే మనసు లాగేస్తుంది. నా స్నేహితురాలు కొందరు ఏమీ లెక్క చేయకుండా అవకాశం దొరికితే అబ్బాయిలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నేను మాత్రం మడి కట్టుకొని కూర్చుంటాను. దాంతో నా స్నేహితురాలు నన్ను ఆట పట్టిస్తున్నారు. పెళ్ళయ్యే సమయానికి సారమంతా కోల్పోయి నిస్సారంగా మారుతానని అనిపిస్తోంది. నాలో ఎక్కడో ఏదో లోపముంది. లేకపోతే నా స్నేహితుల్లాగా నేను కూడా జీవితంలో సుఖాన్ని ఎందుకు చవిచూడటం లేదు? నేను పెళ్లిదాకా వేచి ఉంటే కోల్పోతున్న ఈ మాధుర్యాన్ని అప్పుడు పొందగలనని ఏమన్నా హామీ ఉందా? సలహా చెప్పండి అంటున్నారు.
అబ్బాయిలతో ఎంజాయ్ చేస్తే సరదా కబుర్లు చెప్పుకో, తప్పేం లేదండి, తప్పు చెప్పుకోవాలి. ఏంటి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు కాదు, మరీ ఫిజికల్ కాంటాక్ట్, శారీరక కలయిక అనేది మాత్రం ఒక్కోసారి ఇబ్బంది తెచ్చిపెడుతుందండి. కడుపులు రావచ్చు, గొడవలు అవ్వచ్చు, నాకు చెడ్డ పేరు రావచ్చు, తిరుగుబోతు అనొచ్చు, రేపు పిల్లాడు మా అబ్బాయి తిరుగుబోతు కడుపు కూడా వచ్చి తీర్చేసిన అన్నీ ఉంటాయి. అలా కాకుండా క్లోజ్గా సరదాగా మాట్లాడి తప్పేంటండి. అబ్బాయిలు అమ్మాయిలు మాత్రం కొద్దిగా క్లోజ్గానే ఉండాలి. ఆ క్లోజ్గా ఉండడం అనేది అవసరం. వాళ్ళ జీవితంలో వాళ్ళు తిరిగి వాళ్ళకి ఒక రకమైన పాఠం, జీవిత పాఠం. వాళ్ళకి అబ్బాయిలతో వాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళు రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగాయో అలాంటి ఫీలింగ్స్ అంటే భర్త దగ్గర కలుగుతాయి. అది అంచేత అలా తప్పేం లేవు. ఈవిడ నేను మా స్నేహితురాలా లేను, చివరి నిస్సారంగా అయిపోతున్నా, సారవంతం పోయి అంటున్నారు. సారవంతం పోదు, అంత ఫిజికల్ కాంటాక్ట్ అవసరం లే, కానీ తాను కూడా ఎక్కడో మరి దూరంగా నన్ను ముట్టుకోకున్నట్లుగా దూరంగా ఉంటుంది. అలా అది కరెక్ట్ కాదు. అది చాలా బుద్ధిమంతం అనుకుంటా, బుద్ధిమంతం కానీ బుద్ధి చాలా మంది మావాడు చాలా బుద్ధివాడండి, మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి, అమ్మాయిని కన్నెత్తి కూడా చూడండి అంటారు. అలాగే మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలండి, అందరు అమ్మాయిలాగా ఏమి సెక్స్ కబుర్లు చెప్పదంటారు. రేపు నిజంగా రేపు పెళ్ళయ్యాక వాళ్ళు ఏమీ లేకుండా రొమాంటిక్ ఫీలింగ్స్ లేకుండా జస్ట్ మెకానికల్గా సెక్స్లో పాల్గొంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ దాంపత్య జీవితాన్ని మధురాతి మధురంగా మార్చుకోవాలి. ఆ మధురాతి మధురం మార్చుకుంటే వాళ్ళు ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ అలా 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 డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేసుకోవడం అవసరం. అంటే ఎవరి మటుకు వాళ్ళకి లిమిటేషన్స్ తెలిసి ఉండాలి, తెలుసుకుంటారు. పెద్ద కష్టం ఏంటి లిమిటేషన్స్, ఎంతవరకు కావాలి, హద్దులు మేరకుండా అది మార్చి చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నేను నా గర్ల్ ఫ్రెండ్తో 2 సంవత్సరాల క్రితం శృంగారంలో పాల్గొన్నాను. ఈ అమ్మాయి నా బాల్యం నుండి నాకు తెలుసు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా ఉంది. కానీ ఆ అమ్మాయిని కలిసిన దగ్గర నుండి నా పురుషాంగం మీద ఎర్రగా కందినట్లు అయింది. చిన్న చిన్న పొక్కులు వంటివి వచ్చాయి. ఇవి ఎందుకు వచ్చాయో తెలీదు. ఎన్నో రకాల మందులు వాడాను, అయినా తగ్గలేదు. నా గర్ల్ ఫ్రెండ్తో కలిసిన విషయం డాక్టర్లకు చెప్పాను. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇటువంటి మైనర్ ప్రాబ్లమ్స్ రావడం సహజమని, వాటిని పట్టించుకోకూడదని, తేలికగా తీసుకోవాలని ప్రతి డాక్టర్ సలహా ఇచ్చారు. అయినా చాలా భయంగా ఉంది. ఇదేమన్నా ఎయిడ్స్కి దారి తీస్తుందా? క్రానిక్గా ఉండిపోతుందా? నా గర్ల్ ఫ్రెండ్ని నేను పెళ్లి చేసుకోవచ్చా? అసలు నాకు ఈ బాధ తగ్గుతుందా తగ్గదా? ఎందువల్ల నాకు ఈ జబ్బు వచ్చింది? దీనికి సలహా చెప్పండి అంటున్నారు. ఇది అసలు జబ్బే కాదండి, ఆయన జబ్బు అని అనుకుంటున్నాడు. ఆయన మనసులో ఎక్కడో అమ్మాయి మీద డౌటు. గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో ఎయిడ్స్ దాకా వెళ్ళిపోయాడు ఆయన. ఎయిడ్స్ వచ్చిందా అని కాంటాక్ట్ టెస్ట్ చేయించుకొని చూడండి, ఎయిడ్స్ ఏమి ఉండదు. ఏదో పొక్కులు వచ్చాయంటున్నాడు. కొన్ని మామూలుగా అంటే లేడీస్లో కొంతసారి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు కొద్దిగా ట్రైకోమనియాస్, మొలియాసిస్ లాంటివి కొన్ని ఉంటే ఉండొచ్చు లైట్గా. దానివల్ల కాస్త టెంపరీగా దురద పుట్టచ్చు, కొద్దిగా ఎర్రగా రావచ్చు, అంత అవ్వచ్చు. అంత మాత్రాన ఆవిడకి ఏదో పెద్ద జబ్బు ఉందని ఆ జబ్బు దానికి వచ్చిందని కూడా తప్పు. డాక్టర్ చూశారు కదా, డాక్టర్ చూసి చెప్తారు కదా, డాక్టర్ చూసి నీకు ఏం లేదు టేక్ ఇట్ ఈజీ అని చెప్పారు కదా, అంతే టేక్ ఇట్ ఈజీ. ఇప్పుడు ట్రైకోమనియాస్, మొలియాసిస్, క్లామిడియల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి కొంతమందికి. ఏం చేయదు, దానికి పట్టించుకోవాల్సిన పని లేదు. నథింగ్ టు వరీ. నన్ను అడిగితే మాత్రం ఆయన మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి హెచ్ఐ టెస్టులు, వీడిఆర్ఎల్ అన్ని టెస్టులు చేయించుకోనండి. చేసేంత ఏమీ లేదు అని చెప్పిన తర్వాత ఇక మర్చిపోవడం మంచిది. ఆమె శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. అనవసరంగా ఆమె మీద డౌట్ పడడం తప్పండి, చాలా తప్పండి. ఎందుకు కలిసి డౌట్ పడతాడా? ఆ అమ్మాయిని అవమానపరుస్తాడనగాను, చాలా తప్పు. అలా చేయకూడదు. కాబట్టి ఒకసారి డాక్టర్ చూపించుకోని చెప్పండి. డాక్టర్ గారు మరొక ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా వయసు 29 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. ఈ మధ్య నాకు కుడి బీర్జం వాచింది, బాగా నొప్పి అనిపించింది. ఆ తర్వాత నుండి అంగం సరిగ్గా గట్టిపడటం మానేసింది. నేను శృంగారానికి పనికిరాకుండా పోతానా? చాలా భయంగా ఉంది. నాకు అంగం చక్కగా గట్టిపడాలంటే ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. బీజం ఆర్కైటిస్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒకసారి జరగచ్చండి. మామూలుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్ ఒకసారి వాస్తాయి. అలా వచ్చినప్పుడు టెంపరీగా కాస్త నొప్పి ఉండొచ్చు. అంత మాత్రం సెక్స్ పనికి రాకుండా పోరు. కొంతమందికి ఒక బీజ పూర్తిని కూడా ఇన్ఫెక్షన్ బాగా వచ్చినప్పుడు ఈ ఒక బీజ పూర్తిగా డిజాల్వ్ లేకుండా పోతుంది, కరిగిపోతుంది లేకుండా. అయినా ఏమవదు. అంతే అయినా కూడా ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుని ఏం లేదు టెస్ట్ చేయించుకోనండి, టెస్టోస్టెరాన్ అని హార్మోన్ టెస్టులు చేసి ఒకసారి చూస్తే వాళ్ళకి టెస్టిన్ లోపం ఉందో కొన్ని మందులు పడితే నార్మల్ అయిపోతుంది. కానీ సెక్స్కి పనికి రాకపోవడం కానీ పెళ్లికి పనికి రాకపోవడం మాత్రం జరగదు. అది మాత్రం ఫస్ట్ తెలుసుకోవాలి. చాలామందికి భయం వల్ల సెక్స్ లేకుండా పోతుంది. ఆయన అవసరం భయపడుతున్నాడు, భయం అవసరం లేదు, నిర్భయంగా ఉండేది. డాక్టర్ చూపించి డాక్టర్ ఏం చెప్తే వినాలండి. డాక్టర్ లేదండి, లేదు, పర్వాలేదండి, పర్వాలేదు, ఏం లేదు, నీకేం లేదు, ఆర్ ఆల్ రైట్ అంటే వినాలి. కానీ వీళ్ళ మనసు చాలా వెళ్ళంటే వాళ్ళు కొన్ని ఊహించేసుకుంటారు.
వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. నాకు అంగం బీజం దెబ్బతింది, వాచింది అని చెప్పి సెక్స్ పనికిరాను అనుకుంటాడు. ఇంకా అదే భావం అబ్సెసివ్గా వాళ్ళ బుర్రలో ఉండిపోతుంది. వాళ్ళు వచ్చి డాక్టర్ ఏం చెప్పినా వినరు వాళ్ళు. అంటే అలా కాదు, డాక్టర్ ఏం చెప్తే వినాలి, వింటే శుభ్రంగా బాగుంటాయి. డాక్టర్ గారు, ఇంకో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, నేను వేశ్యతో శృంగారంలో పాల్గొన్నాను. అంగం మీద పుండు పడింది, మూత్రం కూడా మంటగా వచ్చింది, గజ్జల్లో గడ్డలు కట్టాయి. యాంటీబయాటిక్ మందులు వాడాను. కొంతకాలానికి బాధలు తగ్గాయి. నా రోగం పూర్తిగా తగ్గినట్లా తగ్గనట్లా? నాకు ఎయిడ్స్ వచ్చినట్లా రానట్లా? నేను వేశ్యతో కలిసి 2 నెలలైంది. ఇంకా ముందు ముందు ఏమన్నా బాధలు కనిపిస్తాయా? వేశ్యతో కలవడం ఇదే మొదటిసారి. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన లక్షణాలు చూస్తే ఆయనకి సిఫిలిస్ వచ్చింది, గనేరియా వచ్చింది, ఇంకేం ఎల్జీవి లాంటివి వచ్చి ఉండొచ్చు. ఏవైనా ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్తో వారం 10 రోజులు మందులు వాడి కూడా తగ్గిపోతాయి. ఇవేమి ఉండవు. కంప్లీట్గా సుఖవ్యాధులన్నీ కూడా కంప్లీట్గా క్యూరబుల్. ఇక ఎయిడ్స్ వచ్చిందా లేదంటే బ్లడ్ టెస్ట్ చూడాలి, హెచ్ఐవి టెస్ట్ చూడాలి. హెచ్ఐవి చూసి వస్తే దానికి కూడా మందు వాడుకుని తీసుకోవచ్చు. ఆ హెచ్ఐవి అనేది మనం మామూలుగా చెప్పేది కాదు, బ్లడ్ టెస్ట్ ద్వారానే చెప్పాలి. ఓ ముఖం చూసో ఇంకోటి చెప్పో చేసేది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెచ్ఐవి టెస్టులు, తర్వాత వీడిఆర్ టెస్టులు, టీపీహెచ్ఏలు, ఎర్పీ సింప్లిసన్ టెస్టులు అన్ని చేయించుకుని చూసి అని ఉంటే మందు పడుతుంది. సుఖవ్యాధులు అయితే పూర్తిగా పోతాయి, 100% పోతాయి. హెచ్ఐవి వస్తే మందులు వాడుకోవాలి. ఏదైనా సరే ఆయన మందులు వాడుకుంటే ఆయన మామూలుగానే జీవితం గడపవచ్చు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నా వయసు 54 సంవత్సరాలు. 2 ఏళ్లుగా శృంగార సామర్థ్యం తగ్గుతోంది. ఇప్పుడు సెక్స్ పవర్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. శృంగార సామర్థ్యం పెరగడానికి మందులు కానీ ఇంజెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పండి అంటున్నారు. అంటే ఈయనకి 54 సంవత్సరాలు ఉన్నారు కనుక టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గుండొచ్చండి, ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుండొచ్చండి. టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గినప్పుడు ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ వల్ల సెక్స్ తగ్గుతుంది. అలాగే కొంతమందికి లిపిడ్ ప్రొఫైల్లో దాంట్లో కొలెస్ట్రాల్ పెరగవచ్చు, ట్రైగ్లిసరైడ్ పెరగవచ్చు. దానివల్ల రక్తనాళాలు సన్నబడిపోయి అంగం గట్టిపడిపోవచ్చు. అలాగే థైరాయిడ్ లోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అని చెప్పి టెస్ట్ చేయించుకుని అంటే సెక్స్ పరంగా ఎఫెక్ట్ ఇచ్చే హార్మోన్ టెస్ట్ చేయించి చూసి వాటిలో ఏం లేదంటే మామూలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాబ్లం అవ్వదండి. ఈయనకి కావాల్సినట్టు ముందు టెస్టులు చేసి ఏదైనా చూడడం, తర్వాత ఆయనకి ఈ ఇబ్బంది లేని పరిస్థితి ఆయన రాసిన ప్రకారం అయితే ఆయనకి ఏ రకమైన ఇబ్బంది లేక సిల్నాఫిల్ కానీ టాడాఫిల్ కానీ వాడుకోవచ్చు. ఆయనకి ఏమవుతుంది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక సెక్సెస్ 80 ఏళ్ళు మామూలుగా అందరూ ఎంజాయ్ చేస్తారు. అంచేత ఆయన మామూలుగా నిర్భయంగా సిల్నాఫిల్ కానీ టాడాఫిల్ వాడుకుని సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. ఒకసారి డాక్టర్ చూపించి తగిన టెస్టులు చేసి చూసి దాని ప్రకారం చేయడంతో దీన్ని పెద్ద ప్రాబ్లంగా తీసుకోకూడదు. చాలామంది చేస్తారంటే ఒక్కసారి ఏమైనా డిఫిషియన్సీ వస్తే, ఇన్ఎఫిషియన్సీ వస్తే ఏదో అయిపోయింది, నా పని అయిపోయింది వేస్ట్ అనుకుంటారు. ఏమీ కాదు. ఈ రోజుల్లో మందులు వాడితే మరుసటి రోజు నుంచే మామూలు అవుతారండి చెప్పేది, మరుసటి రోజు నుంచే. అంచేత ఏదో కూర్చుని కుమిలిపోయి నాకు ఏదో అయింది లేనిపోయిన డిప్రెషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు, ఏదో డల్ అయిపోవాల్సిన పని లేదు. అంచేత ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి నా పని అయిపోయింది, ఇంక నేను ముసలి అయిపోయా, నాకెంతో ఇదైపోయిందని ఎప్పుడు ఎవరు ఫీల్ అవ్వద్దు. డాక్టర్ చూపించుకుంటే మందులు వాడితే మామూలు అయిపోతారు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నా భార్య వయసు 60. ఆమెలో శృంగార కోరికలు పూర్తిగా చచ్చిపోయాయి. నా వేధింపు భరించలేక 2-3 నెలలకొకసారి నా కోరికని కాదనలేక శృంగారంలో పాల్గొంటుంది. నా వయసు 70. శృంగార కోరికలు ఏమాత్రం తగ్గలేదు. భార్య సహకరిస్తే రోజూ శృంగారంలో పాల్గొనడానికి నేను సిద్ధమే. నేను రోజూ 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాను. ఆరోగ్యం బాగానే ఉంది. ఇతర స్త్రీల దగ్గరికి వెళ్లాలంటే ఎయిడ్స్ భయం ఉంది. నాకు శృంగార కోరికలైనా చచ్చిపోవాలి, లేదా మావిడికి శృంగార కోరికలైనా పెరగాలని మీరే సరైన మార్గం చూపించండి అంటున్నారు. ఆయనకి సెక్స్ కోరిక తగ్గిపోవాల్సిన అవసరం లేదు. భార్యకే సెక్స్ కోరిక కలిగేట్ చేయొచ్చు. ఆవిడకి మెనోపాజ్ వచ్చి ఉంటుంది. మెనోపాజ్ రావడం వల్ల హార్మోన్స్ తగ్గిపోవడం బట్టి సెక్స్ మీద ఎవర్షన్ డెవలప్ అవుతుంది. అంచేత ఆవిడ డాక్టర్కి చూపించి మెనోపాజ్కి ట్రీట్మెంట్ చేసినట్లయితే, కొద్ది కౌన్సిలింగ్ చేస్తే ఆవిడ కూడా సెక్స్లో యాక్టివ్ అవుతారు. అంతేగాని మెనోపాజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోతే అంత మార్కోస్ పని లేదు. వాళ్ళు నార్మల్ అయిపోతారు, కౌన్సిలింగ్ ద్వారా మామూలు అయిపోతారు, మందుల ద్వారా నార్మల్ అయిపోతారు, తప్పకుండా మారుతారు. బట్ షీ నీడ్స్ కౌన్సిలింగ్. మందులు ఒకటే కాదు, కౌన్సిలింగ్ చేసి కపుల్ కోసం ఇద్దరు చేస్తే తప్పకుండా ఆయన సెక్స్ని ఎంజాయ్ చేయగలరు.
అంతే ఇవన్నీ ఏంటి చాలా ఏంటి వయసు వచ్చేసింది, ఇంకా ఆడ పని అయిపోయింది, నా పని అయిపోయింది అంట. ఇప్పుడు ఈ విషయం చూడండి, ఈ సెక్స్ బాగా ఎక్కువగా ఉంది, ఆవిడకి లేదు, ఈ మ్యాచింగ్ సరి కుదరట్లా. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది ట్రీట్మెంట్, ఆవిడకి కావాలి. ఆ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళిద్దరు దాంపత్యం చక్కగా ఉంటుంది. డాక్టర్ గారు, మరొక ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నా వయసు 36 సంవత్సరాలు, ఇంతవరకు పెళ్లి కాలేదు, ఏ మగాడితోనూ సంబంధాలు లేవు. యుక్త వయసులో ఏమైనా కోరికలు ఉండేవేమో గాని ఇప్పుడైతే అసలు లేనే లేవు. నా సహోద్యోగులు కొందరు నాకు లైన్ వేసినప్పటికీ నాకేమాత్రం ఆసక్తి కలగడం లేదు. నేను ఒక ఆడదాన్నే కదా, ఎందుకని నాలో జడత్వం ఉంది? ఈ జడత్వం వదులుతుందా వదలదా? నాకు పరిష్కారం చూపండి అంటున్నారు. తప్పకుండా వదులుతాండి. ఏంటంటే ఆవిడ పరిస్థితులు ఆవిడ మీద సెక్స్ అంటే ఇంట్రెస్ట్ పోగొట్టేసాయి. అంతేగాని సెక్స్ లేకపోవడం, ఆవిడది యుక్త వయసులో ఉండగా, టీనేజ్లో ఉండగా, అడాలసెంట్లో ఉండగా నాకు ఉండేమో, ఇప్పుడు లేకుండా పోయాను. ఆవిడ పరిస్థితులు ఎలా వచ్చాయి, ఆ ఫ్యామిలీ విషయాలు గల ఆవిడ సెక్స్ బికెమ్ సెకండరీ. ఎప్పుడైతే సెక్స్ సెకండరీ అయిపోయిందో సెక్స్ అనేది పక్కన పరిస్థితి. మనసుని సెక్స్ పరంగా స్పందించకుండా చేస్తే ఇంక సెక్స్ స్పందన పోతాయి. సెక్స్ మనసును చంపేసుకుంది ఆవిడ, అందుకని అది ఉంది ఆవిడ మా మనసును మళ్ళీ ట్యూన్ చేయాలి, సెక్స్ రొమాంటిక్గా ట్యూన్ చేయాలి, చేయొచ్చు. ఆడికి కొంత ఫ్యాంటసీస్ వాడు కౌన్సిలింగ్ వెళ్ళి ఆడికి దాని గురించి చెప్పి కౌన్సిలింగ్ చేసినట్లయితే, కౌన్సిలింగ్ ఏం చేస్తుందంటే ఇమాజినేషన్ థెరపీ. ఆవిడ ఒక చక్కగా అందమైన అబ్బాయితో ఎలాగ రొమాన్స్ చెబుతోంది, ఏమిటి ఆ రొమాన్స్ చెబుతుంది, ఎంత బాగుంది, ఎంత ఎంజాయ్ చేసింది, ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది అనేది ఒక రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ టచ్ ఇచ్చే ఫ్యాంటసీస్ ఆవిడకి నేర్పినట్లయితే తప్పకుండా ఆవిడ మరుగున పడ్డ సెక్స్ మేలుకుంటుంది. ఇప్పుడు ఆవిడకి పెళ్లి చేసుకునే అవకాశం వస్తే తప్పకుండా పెళ్లి. ఇప్పుడు ఆవిడ ఎవరు కొలీగ్స్ లైన్ వేసినా సరే నేనేమి స్పందించట్లేదు. ఎందుకండి మనసు వచ్చిపోయింది, మనసు చంపేసుకుంది. ఆ చంపేసుకున్న మనసు ఆవిడ నిజంగా మేలుకొనాలంటే, ఆవిడ కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఆవిడ మనసు చేసి రొమాంటిక్ ఫీలింగ్స్ పెంచుకోవచ్చు. దీనికేంటి ఫ్యాంటసీస్ కావాలి. ఫ్యాంటసీస్ ఒక థెరపీ అండి. ఫ్యాంటసీస్ ఏమి కాదు, ఆ రొమాంటిక్ ఫ్యాంటసీస్ని ఆవిడలో మేలుకొల్పినట్టయితే ఆ రంగం మనం చేస్తే, ఆవిడకి ఆ రంగం మనకు మూడు ఎలివేట్ చేస్తే తప్పకుండా ఆవిడలో కూడా మూడు వస్తుంది. ఎందుకంటే ఆవిడ మనిషే కదా, ఆవిడకి మనసు ఉంది కదా, ఆవిడకి ఆలోచనలు ఉన్నాయి కదా, ఆవిడకి స్పందనలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా మామూలు లేడీలాగా ఆవిడ తప్పకుండా ప్రవర్తిస్తుంది. చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. మీ సమస్యను SUJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.